నెల్లూరు నగరంలోని 52వ డివిజన్ రంగనాయకులపేట సెంటర్ నందు మంత్రి నారాయణ 69వ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక నాయకులు ఇక్బాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా భారీ కేక్ ను కట్ చేశారు. అనంతరం అట్టహాసంగా నిర్వహించిన బాణాసంచా, క్రాకర్స్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ వేడుకల్లో భాగంగా నూతన పార్టీ కార్యాలయాన్ని మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రామాదేవి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడకు విచ్చేసిన ముస్లిం మహిళా నాయకులతో ఆమె ప్రత్యేకంగా ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఏటా కార్యకర్తల సంక్షేమం కోసం సొంత నిధుల నుండి 10 కోట్ల రూపాయలను కేటాయిస్తూ నారాయణ అందిస్తున్న తోడ్పాటును ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, మహిళలు పాల్గొని మంత్రి నారాయణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు పొంగూరు నారాయణ గారి జన్మదిన మహోత్సవాన్ని ప్రజలందరితో కలిపి వార్డులో వాళ్ళతో కలిసి చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. అందులో భాగంగా 52వ డివిజన్లో సోదరీమణులు అందరూ కలిసి ఇక్కడ నన్ను ఆహ్వానించి వాళ్ళందరితో కలిపి కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళతో పాటు సెలబ్రేట్ చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. వారి యొక్క ఆప్యాయత, వారి యొక్క అభిమానము ప్రతి ఒక్క మాటల్లో చేతల్లో తెలుస్తూ ఉండింది. కార్యకర్తల కోసం వాళ్ళ నాయకుడు, ప్రియతమ నాయకుడు ఏదైతే చేస్తున్నారో అంటే కార్యకర్తల కోసం ఒక 10 కోట్ల రూపాయలు సొంత నిధుల నుండి కార్యకర్తల యొక్క అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరము వెచ్చిస్తాను అని చెప్పి ఆ మాట చెప్పటం కాదండి, మాటను నిలబెట్టుకున్నారు. ఇది కేవలం ఓట్ల కోసం చేసింది కాదు, అంటే ఎలక్షన్ ముందుకు చెప్పింది కాదు, ఆ తర్వాత గెలిచిన తర్వాత గెలిపించారు కదా అని చేసిన విషయం కూడా కాదు. ఇది ఎలక్షన్ ఓటింగ్ తర్వాత రిజల్ట్కి ముందు అనౌన్స్ చేసి ఆ విధంగా తను ప్రజలకి నిజంగా తను ఒక చిన్న స్థాయి నుంచి దేశం నలుమూలల తన ప్రతి రాష్ట్రంలో కూడాను విద్యా సంస్థలను అభివృద్ధి చేసి ప్రతి సంవత్సరం 6 లక్షల మంది విద్యార్థుల దాకా నారాయణ గ్రూప్లో చదువుతున్నారండి. ఇటువంటి అభివృద్ధికి కారణమైన నెల్లూరు ప్రజలకి తన వంతుగా ఏదైనా చేయాలని రాజకీయాల్లోకి రావటం జరిగింది. కార్యకర్తలకు ఏదో డబ్బులు ఇచ్చి కాకుండా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, ఏదో టెంపరీ సహాయం కాకుండా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి ఏ రకంగా చేయాలో అటువంటి సహాయం వాళ్ళకి అందజేయటం జరుగుతోందండి. అంటే విద్య, వైద్యము, ఆ తర్వాత పిల్లలకు కూడాను విద్యను అభ్యసించడానికి కార్పొరేట్ స్కూల్స్కి పంపించలేకపోవచ్చు. దానికి ధీటుగా, దానికన్నా మిన్నగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పోయిన సంవత్సరం విఆర్ కళాశాలలో రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం అయితే డిఎస్ఆర్ హై స్కూల్లో ఆ విధంగా ప్రత్యేకించి అందులో హై స్కూల్ సెగ్మెంట్లో గర్ల్స్కి సపరేట్గా ఉంది అక్కడ. సో కాబట్టి ఆ ఉత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే కాదండి, అందులో ఉండే కరికులం కానీ, మైక్రో స్కెడ్యూల్స్ కానీ, లేకుంటే దాని యొక్క ఫాలోఅప్ కానీ ఎటువంటి కార్పొరేట్ సంస్థలకి తీసుకోని విధంగా దాన్ని అభివృద్ధి చేసి మెటీరియల్స్ కూడా సేమ్ నారాయణ గ్రూప్లో ఎటువంటి మెటీరియల్స్ ఇస్తామో అదే మెటీరియల్స్ని అక్కడ ఇచ్చి అదే స్టాండర్డ్స్లో మళ్ళీ మానిటరింగ్ కూడాను మంత్లీ, వీక్లీ మానిటరింగ్ కూడాను స్పెషల్గా జరిగేటట్టుగా చూసి ఉన్నతమైన విద్యా ప్రమాణాలు అందించాలి. అదే రకంగా హెల్త్కి వచ్చేసరికి నేత్రజ్యోతి, తర్వాత దంత సంరక్షణ లాంటి క్యాంపుల్ని వరుసగా చేస్తూ వచ్చారు. ఈరోజు 69వ క్యాంపు జరుగుతుంది 54వ డివిజన్లో. ఈరోజు సార్ యొక్క 69వ పుట్టినరోజు. ఇదే విధంగా 2 కోయిన్సిడెంటల్గా ఈరోజు 69వ క్యాంప్ జరుగుతోంది. అంటే క్యాంప్ అంటే ఏదో ఒకసారి చేయటము వదిలేయటం కాకుండా కంటిన్యూస్గా మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతి వార్డులో
దానికి వాళ్ళకి ఎవరికైతే కావాలో ఇప్పటికీ 8,900 స్క్రీనింగ్ జరిగినాయండి. అందులో 5,400 మందికి వాళ్ళకి కావాల్సిన స్పెట్స్ ప్రతి ఒక్కరికి ఉచితంగా అందజేయటం జరిగింది. అదేవిధంగా 100కు పైగా ఆపరేషన్లు కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా ఏదో ఒకరోజు చేసి పక్క రోజు ఆపేసి అలా కాకుండా కంటిన్యూస్గా చేయటం జరుగుతోంది. నాయకులు ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ తోడ్పాటుని అందిస్తున్నారు. వాళ్ళ తోడ్పాటు ఉండటం వల్లనే సార్ ఈ విధంగా ముందుకెళ్ళగలుగుతున్నాను. కాబట్టి దీనికి వాళ్ళ సహాయ సహకారాలు అందించి ముందుకు వెళ్ళేటట్టుగా చూస్తున్న ప్రత్యేకించి నాయకులకి, కార్యకర్తలకు అందరికీ కూడాను నా ప్రత్యేకమైన అభివందనాలండి. ఈ సందర్భంగా ఒక్కసారి నారాయణ గారికి హ్యాపీ బర్త్డే నారాయణ సార్. ఈరోజు నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ చూసినా తెల్లవారుజాము నుండి పండగ వాతావరణం. ఎందుకంటే మా ప్రియతమ నాయకులు, మా ఆశా జ్యోతి, మా బాస్ ఎవరైతే ఉన్నారో ఈ సిటీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, రాష్ట్ర పురపాలక శాఖ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి జన్మదిన వేడుకలు ఈరోజు సార్ సింగపూర్లో ఏదైతే మా సార్కి బాస్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారితో కేక్ కట్ చేయించుకుని ఈరోజు తినడం చాలా సంతోషకరం. ఆ సంతోషాన్ని పురస్కరించుకొని ఈరోజు నెల్లూరు నగరంలో పాలాభిషేకాలు, కేక్ కటింగ్లు, అన్నదానాలు, ఎన్నో కార్యక్రమాలు ఈరోజు చూస్తే కనుక నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎక్కడ చూసిన పండగ వాతావరణం. ఈరోజు చూస్తే నెల్లూరు నగరానికి ఎటువంటి అభివృద్ధి తీర్చిదిద్దుతున్నారో నారాయణ సార్ గారు మనందరికీ తెలిసిన విషయమే. అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి. ఇటువంటి నారాయణ సార్ గారు మన కార్యకర్తల కోసం ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఎన్నో వాళ్ళకి కుటుంబ సంక్షేమం గురించి కానివ్వండి, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఏమైనా వచ్చినా కానివ్వండి, ఎవరు ఈ రోజు వరకు నెల్లూరు చరిత్రలో నేను కని విని ఎరగని రీతిలో నేను చూశాను. కాంట్రాక్ట్ వర్కులు ఇచ్చిన ఏదైతే కాంట్రాక్టర్కి కూడా సొంత నిధులు డబ్బులు పెట్టి పని చేసుకుని తర్వాత నాకు డబ్బులు ఇవ్వమని చెప్పేసిన ఏకైక నాయకుడు ఎవరైనా ఈ నెల్లూరు నగరంలో కానీ, రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ ఉన్నారంటే ఒక్క పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు అని చెప్పేసి ఈ సందర్భంగానే తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన నారాయణ సార్ గారు నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో కలకాలం 100 ఏళ్ళు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని మేము చేయాలని చెప్పేసి సార్ గారి నేతృత్వంలో మేమందరం కష్టపడి పనిచేస్తామని చెప్పేసి, పని చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యాపీ బర్త్డే నారాయణ సార్. జన్మదిన శుభాకాంక్షలు. నారాయణ అంటేనే అభివృద్ధి, నారాయణ అంటేనే నెల్లూరు అనేలా ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన వారిలో ఒకరుగా కీర్తికెక్కి నెల్లూరు అభివృద్ధితో పాటు ప్రజలు చిరకాలంగా ఉన్న నెల్లూరు స్మార్ట్ సిటీ కలను నెరవేరుస్తున్న ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు కాకర్ల గోవర్ధన్, టీడీపీ పార్లమెంటు సోషల్ మీడియా కోఆర్డినేటర్, 3వ డివిజన్, నెల్లూరు నగరం. గొట్టిపాటి కృష్ణ, 3వ డివిజన్ కో యూనిట్ ఇన్ఛార్జ్. మైపాటి మల్లికార్జున్, 3వ డివిజన్ ప్రధాన కార్యదర్శి. కె మస్తాన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు.